నీ బైబిల్ నువ్వు మొయ్యాలి, నీ బైబిల్ నువ్వు చదవాలి, నీ బైబిల్లో నువ్వు అండర్లైన్ చేసుకోవాలి, వాక్యాలని కంఠోపాఠం చేయాలి. దావీదు మహారాజు చెప్పినటువంటి మాట, నేను పాపము చేయకుండా ఉండుట కొరకై నేను నీ వాక్యమును నా గుండెల్లో పెట్టుకున్నాను. పాపము చేయకుండా ఉండుట కొరకై, లోకములో పడిపోకుండా కొరకై, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఉండుట కొరకై వాక్యమే నాకు ప్రామాణికము కనుక వాక్యాన్ని నా గుండెల్లో పెట్టుకున్నాను. వై డోంట్ యూ క్యారీ మై బ్రదర్స్ బైబిల్? ఎందుకు బైబిల్ మీరు కొనలేరా? కొన్నారు కూడా, మీలో దిండ్లుగా పెట్టుకున్నారా? అటుకుల మీద పెట్టారా? బైబిల్ మొయ్యటానికి సిగ్గేస్తుందా? మీరు హెచ్చరిస్తున్నాను, బైబిల్ దేవుని యందు ప్రియులారా, ఆల్టర్ మీద నుంచి హెచ్చరికలు మీకు చెప్తున్నాను. యూ నీడ్ టు క్యారీ యువర్ ఓన్ బైబిల్. అది దేవుడై ఉన్నాడు, దేవుని వాక్యమై ఉన్నది, జీవము కలిగిన మాట, నిన్ను బ్రతికించే మాట. ఈ మాటలు వాక్యంలో దేవుడు నేర్పిస్తూ ఉండగా వై యు క్యాంట్ క్యారీ ద బైబిల్? దేవుడే రాసాడుగా, నిన్ను కోరి రాసాడుగా. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ న్యాయాధిపతులు, ఋతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, మొదటి రాజులు, రెండవ రాజులు, దిన వృత్తాంతము, మొదటి గ్రంథము, దిన వృత్తాంతము, రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్య, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమ గీతములు, యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కు,